వసుధ, మనం ఈరోజే బయలుదేరుతున్నాము. నువ్వు నీ సామానులు సర్దుకొని పిల్లలతో మళ్ళీ ఈ ఇంటికి రావద్దని చెప్పు. ఈ అవమానాన్ని నేను ఇక భరించలేను. రిషి ఇద్దరు కుమారులు వేరే నగరంలో చదువుతున్నారు. మరియు అతను తన భార్య వసుధతో ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నాడు. ఏమైంది రిషి గారు? ఎందుకు ఇలా అంటున్నారు? ఎవరైనా ఏదైనా అన్నారా? ఇంకేం వినాలి? నేను ఎవరి కోసం ఇంత చేశానో అదే సోదరులు మరియు వారి పిల్లలు నన్ను వారి శత్రువులుగా భావిస్తున్నారు. లేదు రిషి గారు, అతను మీ సొంత సోదరుడు. అతను మిమ్మల్ని తన శత్రువుగా ఎందుకు భావిస్తాడు? మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు. వసుధ, ఇప్పటి వరకు నేను అపార్థాలకు గురయ్యాను. ఈరోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను నా డబ్బును వారి కోసం ఖర్చు చేస్తూ ఉన్నంతకాలం వారు నన్ను తమ సొంత మనిషిలాగా భావించారు. ఇప్పుడు నా పిల్లల చదువు కోసం నేను ఖర్చు చేయాల్సి రావడంతో నేను వారికి మునుపటిలాగా డబ్బు ఇవ్వలేనప్పుడు వారు నన్ను సోమారి, ఫ్రీలోడర్ అని పిలుస్తున్నారు. మరియు నాకు ఇంకా ఏ పేర్లు పెట్టారో తెలియదు. నా మనస్సాక్షి చీలిపోతుంది. ఆ సోమారి ఫ్రీలోడర్ను కొట్టి తరిమి కొట్టాల్సి వస్తుందని ఈరోజు నా సోదరుడు నుండి విన్నాను. అతను మరియు అతని భార్య ఉచిత ఆహారం తింటున్నారు. మనం అతని గదిని అద్దెకు ఇస్తే మాకు అద్దె కూడా వస్తుంది. బావ బావగారు మీతో అలా అన్నారా? లేదు, అతను వదినతో మాట్లాడుతున్నాడు. ఏమైనా అతని ప్రవర్తన నాతో మునుపటిలాగా లేదు. అతను నన్ను చాలా ప్రేమించాడు మరియు ఇప్పుడు అతను నా గురించి ఇలా ఆలోచిస్తున్నాడు. నేను చేసిన తప్పు ఏమిటి? ఇప్పుడు అతను నన్ను మా సొంత ఇంటి నుండి వెళ్ళగొట్టాలనుకుంటున్నాడు. నాకు నా తండ్రి ఇంటిపై ఆయనకు ఉన్నంత హక్కు ఉంది. అయినప్పటికీ అతను నాకు నేరుగా చెప్పి ఉంటే నేను చాలా కాలం క్రితం ఇక్కడ నుండి వెళ్ళిపోయేవాడిని. నాకు చాలా బాధగా అనిపించేది ఏమిటంటే అమ్మ కూడా అక్కడే కూర్చొని ప్రతిదీ వింటూ ఉంది. ఆమె అన్నయ్యకి ఏమీ చెప్పలేదు. అమ్మకు కూడా నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. రిషి వసుధ ఒడిలో తలపెట్టి ఏడవడం ప్రారంభించాడు. ఇదే వసుధ, అతని భార్య. అతను ఎప్పుడూ ఆమెను ద్వేషించేవాడు. ఆమె నుండి దూరంగా ఉండడానికి అతను ఎల్లప్పుడూ సాకులు వెతుకుతూ ఉండేవాడు. ఆమె చేసే ప్రతి పనిలోనూ అతను తప్పులు వెతుకుతూ ఉండేవాడు. రిషి చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ వసుధ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆహారం ఎలా వండుతావు? నీ శ్రద్ధ ఎక్కడ ఉంది? ఆహారంలో వెంట్రుకలు ఉన్నాయి. దీన్ని తీసివేయండి. నేను దీన్ని తినడానికి ఇష్టపడను. నువ్వు బట్టలు కూడా సరిగ్గా ఐరన్ చేయలేవు. ఇల్లు చాలా మురికిగా ఉంది. నీ దగ్గర నుండి దుర్వాసన వస్తుంది. వెళ్ళి వేరే గదిలో పడుకో. నాకు ఎవరితోనూ మంచం పంచుకోవడం ఇష్టం లేదు. రిషి చెప్పిన ఇలాంటి అనేక విషయాలు వసుధ హృదయాన్ని గాయపరిచాయి. ఏమైనా రిషి తన జీవితంలో ఎప్పుడూ ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాడు. దానికి అతను వసుధపై ప్రతీకారం తీర్చుకున్నాడు. అయినప్పటికీ వసుధ భార్యగా తన విధులను నిర్వర్తించడం కొనసాగించింది. ఆమె ప్రతి పూజ, ఉపవాసం మరియు పండుగలలో రిషి దీర్ఘాయుష్యు మరియు ఆనందం కోసం ప్రార్థిస్తూనే ఉంది. 12వ తరగతి గ్రాడ్యుయేషన్ తరువాత కలలతో అతను తన చిన్న పట్టణం అంధేరి నుండి ముంబైకి మరిన్ని ఉన్నత చదువుల కోసం బయలుదేరాడు. అక్కడ అతను అదే కళాశాలకు చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. తన కుటుంబానికి దూరంగా రమ్య తన సొంత కుటుంబంలోని అమ్మాయిలా భావించాడు. వారు కళాశాలలో 3 సంవత్సరాలు కలిసి గడిపారు మరియు రిషి ఆమెలో తన భవిష్యత్తును చూశాడు. కానీ అతని కళాశాల వీడ్కోలు రోజున ప్రేమ అనే పేరుని ద్వేషించేలా చేసే ఒక విషయాన్ని అతను చూశాడు. రమ్య వేరొకరి ప్రేమలో పడి అతని జీవితానికి చీకటి రాత్రిని తెచ్చిపెట్టింది. రమ్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. నువ్వు నా టైం పాస్. నీలాంటి పేద పల్లెటూరి అబ్బాయితో నా జీవితమంతా గడుపుతానని నువ్వు ఎలా కలలు కన్నావు? రమ్య అతన్ని అందరి ముందు అవమానించింది మరియు అతను ఆ అవమానాన్ని దిగమింగిన తరువాత అక్కడి నుండి తిరిగి వచ్చాడు. అతని హృదయం ముక్కలయ్యింది.
రమ్యతో అతని కల చెదిరిపోయింది. అయినప్పటికీ తన కుమారుడు రిషిని ఐఏఎస్ అధికారిగా చూడాలనే తన తండ్రి కలను నెరవేర్చడానికి అతను సివిల్ సర్వీసెస్ పరీక్షలకు తనను తాను హృదయపూర్వకంగా అంకితం చేసుకున్నాడు. పరీక్షలకు కొన్ని రోజుల ముందు తన తండ్రి చనిపోయాడని అతనికి వార్త అందింది. అతను వెంటనే తన స్వస్థలానికి తిరిగి వచ్చాడు. తన తండ్రి మరణించి 3 నెలలకు పైగా అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. అతనికి ఈ వార్త చెప్పబడింది. అతని భార్య లేదా పిల్లలు అతని ఉద్యోగం తీసుకోకపోతే అతని కుటుంబం ఈ అవకాశాన్ని కోల్పోతారు. అతని తల్లి చదువుకోలేదు మరియు అతని అన్నయ్య అప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. అతని తమ్ముడు ఇంకా చదువుతున్నాడు. అతని ఏకైక ఆశ మిగిలిన హృదయంతో మరియు చెడిపోయిన కలలతో అతను తన కుటుంబం కోసం మళ్ళీ జీవించడం ప్రారంభించాడు. అతను తన సోదరులను గుడ్డిగా నమ్మాడు. వారు ఏమి చెప్పినా చేసేవాడు. అతను తన జీతం మొత్తాన్ని వారికి ఇచ్చేసేవాడు. అతనికి అస్సలు నచ్చని అమ్మాయితో అతని వివాహం వారు ఏర్పాటు చేశారు. రమ్య అతని హృదయాన్ని మరియు మనస్సును దోచుకుంది. అతను ఆమెను మర్చిపోలేకపోయాడు. వసుధ నల్లటి రంగు మరియు ఆమె వికారత్వం అతని జీవితంలోని చీకటిని మరింత పెంచాయి. వసుధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వారి వివాహం జరిగి 20 సంవత్సరాలు గడిచాయి మరియు ఆమె చాలా భరించింది. కానీ ఆమె తన భర్త మరియు ఆమె కుటుంబ ప్రవర్తన వల్ల తాను ఎంత బాధపడిందో ఎప్పుడూ అతనికి తెలియజేయలేదు. అతని సోదరుడు మరియు వదిన రిషి గురించి ఎలా భావిస్తున్నారో కూడా ఆమె గమనించింది. అందరూ ఆమె ముందు ఈ విషయాన్ని వ్యక్తం చేశారు. ఆమె అన్నయ్య మరియు వదిన కూడా రిషి గురించి భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. అందరూ అతని ముందు అద్భుతమైన వ్యక్తిలా నటించారు. కానీ అతని వెనుక వారు ఎల్లప్పుడూ అతని గురించి చెడుగా మాట్లాడేవారు. వసుధ రిషిని కుటుంబం నుండి దూరం చేయాలని కోరుకోలేదు. కాబట్టి అతన్ని దూరం చేసే ఏ విషయాన్ని ఆమె ఎప్పుడూ బయటపట్టలేదు. వినండి, ఇలా ధైర్యం కోల్పోతే ఎలా చెప్పండి? లేచి ఏదైనా తినండి. వద్దు వసుధ, ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఒక్క చుక్క మంచి నీళ్లు కూడా తాగను. రిషి వసుధ చీర కొంగుతో తన కన్నీళ్లను తుడుచుకుని గది నుండి బయటకు వెళ్ళాడు. వసుధ అతని చేయి పట్టుకుంది. అతను తన జీవితాంతం ఎవరిని అసహ్యంగా చూశాడో ఆమె అతని ధైర్యం మరియు దృఢ సంకల్పం అయ్యింది. అతని జీవిత భాగస్వామి అతనితో ఉంటే అతను జీవితంలోని ప్రతి సమస్యను ఎదుర్కోగలడు. క్షమించు వసుధ, నేను ఎల్లప్పుడూ నిన్ను అవమానించాను మరియు చెడుగా ప్రవర్తించాను. కానీ నువ్వు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నావు. నేను నా సొంతమని భావించిన వారు నన్ను తన్నారు. గతాన్ని మర్చిపోయి మన జీవితాన్ని కొత్తగా ప్రారంభిద్దాం. ఈ ఇంటిని వదిలి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి. తరువాత మీరు పశ్చాత్తాపపడాల్సి రావచ్చు అని వసుధ రిషికి చెప్పింది. రిషి తన సోదరుడు మరియు తల్లి పాదాలను తాకి వసుధతో కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మాకు సపోర్ట్ చేయడానికి మా ఛానల్ క్లిక్ కదా అని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.